ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 2 బాలికలు. లక్ష్మి ధనిక జమీందారు కుమార్తె, సరళి పాల వ్యాపారి కుమార్తె. ఒకరోజు ఉదయం పాఠశాలలోకి రాగా లక్ష్మి తన కాళ్లకు కొత్తగా కట్టుకున్న వెండి పట్టీలు మోగుతుండగా అందరూ విద్యార్థులు ఆశ్చర్యంగా చూశారు. లక్ష్మి గర్వంగా చెప్పింది, ఇవి మా నాన్నగారు కొన్నివి, అలైన వెండి. మా ఇంటి ఆడవాళ్లకు మాత్రమే ఇలాంటివి దొరుకుతాయి, పేదవాళ్లకి ఎక్కడ దొరుకుతాయి అంటూ సరళివైపు చూసి కించపరిచింది. నీ కాళ్ళు మాత్రం ఎలాంటి పట్టీలు లేకుండా బోసిగా ఉన్నాయి, ఎంత సిగ్గుగా ఉందో చూడు. క్లాస్లోని పిల్లలు నవ్వుకున్నారు. సరళి మాత్రం నవ్వుతూనే నిలబడి చెప్పింది, లక్ష్మి, నీ పట్టీలు శబ్దం బాగుంది, కాని నీకు తెలుసా, మా ఇంట్లో మా నాన్న ఆవులకు మేకలకు కూడా ఇలాంటివే గంటలు కడతాడు. ఎందుకంటే వాటి కదలికలు ఎక్కడున్నాయో వినిపించాలి కదా. అలాగే ఆడవాళ్లకు పట్టీలు పెట్టడం వెనుక కూడా అదే ఉద్దేశముంది. ప్రతి అడుగు ఎక్కడ పడుతుందో వినిపించాలనే దురాలోచన. తరగతి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. సరళి మరీ గట్టిగా నవ్వుతూ చివరగా అంది, నేను మనిషిని, పశువును కాదు. నా నడకను గమనించమని ఎవరినీ కోరుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నా కాళ్ళు బోసిగా ఉండటం నాకు గర్వకారణం. లక్ష్మి తలవంచింది. తరగతి పిల్లల కళ్లలోనూ కొత్త వెలుగు పడింది. ఆ పట్టీలు మోగిన శబ్దం ఒక్కసారిగా అందరికీ కాళ్లకి వేసిన సంకెళ్ల శబ్దంగా వినిపించసాగింది. నీతి ఒక్కొక్కసారి ప్రతిదాని హేతువు తెలుసుకోవడం కూడా మంచిది. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే.